అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దైవ మర్మములోని దినపాఠము ఏప్రిల్ 22వ తారీఖున మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. చాలా నెలలు ప్రార్థించిన తర్వాత ప్రభువు నాకొక భయమును గొల్పు వర్తమానం అనుగ్రహించెను. హిందూ దేశం యొక్క అన్ని ప్రాంతములకు వెళ్లి నా నామము పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అతడు విద్యావంతుడైనను విద్యాహీనుడైనను సరే ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతిని సంపాదించుకున్నట్లు చేయుము. వారు నా నామమును ధరించిన వారైతే తప్పక ఒక బైబిలు ప్రతి వారికి ఉండవలెను. రెండవదిగా వారెట్లు దాన్ని ఉపయోగించుకొనవలెనో నేర్పించుము. మూడవదిగా ప్రార్థించుటకు వారికి నేర్పుము. వారి అక్కరల కొరకు ఎట్లు నా యొద్దకు రావలెనో నేర్పుము అని బహు తేటగా దేవుడు నాతో చెప్పెను. ఇది చాలా తేలికగా కనిపించవచ్చును, అయినను ఆ వర్తమానమునిచ్చుటకు నేను చాలా భయపడితిని. ఒక నమూనా లేకుండా భవనమును నిర్మించలేము. ఆ నమూనాను మార్చివేసి నీ ఇష్టము వచ్చిన మార్పులను చేసి దానిని నిర్మించలేవు. ఇంజనీరు అనుమతి లేనిదే దాన్ని కట్టువారు, కూలివారు మార్పులు చేయుటకు అధికారం లేదు. ప్రభువు పని కొరకు ఒక పరలోకపు ఏర్పాటు కలదని బైబిల్ చూపుచున్నది. ఏ విషయంలోనైనను అవిశ్వాసులతో సహవాసం కలిగి ఉండలేము. విశ్వాసులు అవిశ్వాసులను వివాహమాడరాదని బోధకులు, మిషనరీలు అనేక సార్లు చెప్పెదరు. మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే మీరు వివాహమాడబో వ్యక్తి తిరిగి జన్మించి ఉండనట్లు చూచుకొనుడి అని వారు చెప్పుదురు. అయితే 2వ కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనములలోని మాటలు పైదానికంటే ఎక్కువ విశేషములను తెలుపుచున్నవి. పెళ్లి విషయమును గూర్చి మాత్రమే కాక సంఘ విషయములను గూర్చి కూడా చెప్పుచున్నవి. అవిశ్వాసులతో కలిసి పనిచేసి ఎట్లు మంచి ఫలితములను పొందగలము? ఇది అసాధ్యము. ఇట్టి మిశ్రమముతో పనిచేసి దేవుని సంఘమును కట్టలేము. ఇది పనిచేయదు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనకున్న అనుభవము సజీవమైనదై లోతైనదై ఉన్నప్పుడు మాత్రమే మంచి పునాదిని వేయగలము. ఆయనే తలకు మూలరాయి. మన స్వంత ఆచారములకు, భ్రమలకు అవి ఎంత మంచివైనను సరే కట్టబడి పని చేయలేము. దేవుని వాక్యమునకు విధేయుల మగుటలోనే మనకు క్షేమము కలదు. ఎట్లు దేవునికి విధేయులమై ఆయన అధికారమునకు లోబడి సురక్షితముగా కాయబడగలమో దేవుని వాక్యమును ఖచ్చితముగా చదివి పాటించి నిర్ణయించుకొనవలెను. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.